రంగం విషయంలో ఎవరి హయాంలో రాష్ట్రం పరిగెత్తింది, ఎవరి హయాంలో పురోగతి కనిపించింది అని అంటే చంద్రబాబు దిగిపోయే నాటికి దేశంలో మన రాష్ట్రం దేశంలో 11వ స్థానంలో ఉంటే మన హయాంలో ఏకంగా 9వ స్థానానికి ఎదిగాం. 2.5 ఏళ్ల పాటు కోవిడ్ ఉన్నా కూడా ఈ లెక్కలన్నీ ఇవన్నీ కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా. 2.5 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా పెర్ఫార్మెన్స్ ఇది. మరి ఎవరిది ఆర్థిక విధ్వంసం? అందరూ ఆలోచన చేయాలి. దీని సోర్స్ కూడా ఆర్బీఐ, సోర్స్ కూడా మాస్పి, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఆర్బీఐ. తర్వాత ఇంకొకటి ఫ్యాక్టర్ కూడా తీసుకొస్తాం. ఈ మధ్యకాలంలో మొన్న చంద్రబాబు నాయుడు గారు ప్రజెంటేషన్ ఇస్తూ ఇక్కడ కూడా వక్రీకరణే. ఆయన ప్రతి అడుగు వక్రీకరణ, ప్రతి అడుగు అబద్ధం, ప్రతి అడుగు మోసం. ఏ స్థాయిలో వక్రీకరణ అంటే డెట్ సస్టైనబిలిటీ గురించి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్యకాలంలోనే ఒక నిర్వచనం చెప్పాడు. రాష్ట్ర ఆదాయం వృద్ధి రేటు కన్నా చెల్లించాల్సిన వడ్డీల వృద్ధి రేటు ఎక్కువగా ఉంటే డెట్ పరంగా సస్టైనబుల్ కాదు అని చంద్రబాబు నాయుడు గారు నిర్వచనం చెప్పారు. అరే పోనీ ఒక మాదిరిగా ఇది ఈ మాదిరిగా క్యాలిక్యులేషన్ అనేది చేయకపోయినా కూడా ఆయన చెప్తా ఉన్న థియరీని మనం కాదని ఎందుకు అనాలి? పోనీ ఆయన చెప్తా ఉన్న థియరీ ప్రకారం, ఆయన చూపించే థియరీలో ఆంధ్ర రాష్ట్రం మన పాలనలో మాత్రమే ఏం జరిగింది అని మాత్రమే చూపిస్తాడు తప్ప ఆయన హయాంలో ఎలా ఉంది అని కూడా చూపించాలి కదా, అది చెప్పడు. ఇదే డెట్ సస్టైనబిలిటీ గురించి ఒకసారి గమనించినట్టయితే 2014 నుంచి 19 నాటికి, అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎలాంటి కోవిడ్ లేదు, ఎలాంటి పాండమిక్ లేదు. ఇవన్నీ ఏవీ లేకపోయినా కానీ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే ఒక్కసారి గమనించినట్టయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కంపారిజన్ ఒకసారి ఫస్ట్ చేద్దాం. కేంద్ర ప్రభుత్వం గుణాంకాలు ఒక్కసారి గమనిద్దాం. కేంద్ర ప్రభుత్వం గుణాంకాలు పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఆ 5 సంవత్సరాలు లెక్కలోకి వేసుకుంటే పరిస్థితి ఏమనిపిస్తుంది? కేంద్ర ప్రభుత్వం కట్టిన వడ్డీల వృద్ధి రేటు 9.26% అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే వృద్ధి రేటు జీడిపిలో 10.97%. అంటే మంచిదే. దేశం వృద్ధి రేటు కట్టాల్సిన వడ్డీల వృద్ధి రేటు కన్నా ఎక్కువగా ఉంది. ఇది చంద్రబాబు నాయుడు చెప్పిన థియరీ ప్రకారం బాగానే ఉంది అని చెప్పి అనిపించే ఒక డేటా. మరి ఇదే మాదిరిగానే చంద్రబాబు నిర్వచనం ప్రకారం ఇదే మాదిరిగా చంద్రబాబు గారి హయాంలో ఎలా ఉంది అని కూడా ఒక్కసారి గమనిస్తే చంద్రబాబు గారి హయాంని దాచిపెట్టాడు చంద్రబాబు నాయుడు గారు, తెలివిగా ఇది చూపించాల. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికే రాష్ట్రం పరిస్థితి ఏంటంటే కట్టాల్సిన వడ్డీల వృద్ధి రేటు 15.43% ఉంటే రాష్ట్ర ప్రభుత్వంలో జిఎస్డిపి గ్రోత్ రేటు, కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ పెరుగుదల ఎంత అంటే 13.46. అంటే ఈ థియరీ ప్రకారము, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన థియరీ ప్రకారము డెట్ సస్టైనబిలిటీ అన్నది చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికే పరిస్థితి ఇది. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన జిఎస్డిపి గ్రోత్ రేట్ కన్నా కట్టాల్సిన వడ్డీ, ఇది చంద్రబాబు నాయుడు గారు తెలివిగా పక్కన పెట్టాడు, చూపించాడు. కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఈ పరిస్థితి ఉంటే ఆ తర్వాత మన ప్రభుత్వం 2019-24 వచ్చిన తర్వాత
మన ప్రభుత్వంలో కోవిడ్ వచ్చింది, 2.5 సంవత్సరాలు కోవిడ్, అతలాకుతలమైన పరిస్థితులు, రాష్ట్రానికి సంబంధించిన ఆదాయ వనరులు తగ్గుదల కనిపించిన పరిస్థితులు, అనుకోని ఖర్చులు పెరిగిన పరిస్థితులు, రాష్ట్రమే కాదు దేశం కూడా అతలాకుతలమైన పరిస్థితి. అటువంటి 2019 నుంచి 2024లో దేశానికి సంబంధించిన పరిస్థితి ఏమిటి అని ఒక్కసారి గమనిస్తే, దేశానికి సంబంధించిన కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే వడ్డీలకు సంబంధించిన పెరుగుదల వృద్ధి రేటు 12.80% అయితే, దేశానికి సంబంధించిన గ్రోత్ రేటు కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 9.34%. అంటే దాని అర్థం దేశం జీరో సస్టైనబిలిటీలోకి వెళ్ళిపోయింది దీని ప్రకారం. మరి అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం అన్నది పరిస్థితి ఏమిటి అనేది ఒకసారి చూస్తే, రాష్ట్రము వడ్డీలకు సంబంధించిన వృద్ధి రేటు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 15.43% ఉంటే, దాంట్లో పురోగతి సాధించి 13.92% తగ్గించగలిగాం. అది ఎప్పుడు? రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి కంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్, రాష్ట్రానికి సంబంధించిన వృద్ధి రేటు జిఎస్డిపి గ్రోత్ రేట్ కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్, అక్కడ కూడా దేశం 9.34 ఉంటే రాష్ట్రం దేశం కన్నా మెరుగ్గా 10.23% గ్రోత్ నమోదు చేసి చూపించింది. అంటే అక్కడ మనం ప్లస్సే. మరి ఇప్పుడు చెప్పండి. కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు జగన్. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. ఈ ఇయర్లో బెస్ట్ ఇయర్ని చంద్రబాబు చేసి చూపించారు. అలాగే ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది ఏపీలో అంటున్నారు జగన్. చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.